ఈరోజు దర్శి పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ లో పోయి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. అంటే వివిధ కంప్లైంట్లను బేస్ చేసుకుని దర్శిలోని రిలయన్స్ స్మార్ట్కి వచ్చాము. సో ఇక్కడ రాగానే ఫస్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సెక్షన్ చూడడం జరిగింది. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సెక్షన్ లో పర్టికులర్ గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫంగస్ ఫామ్ అయినవి లేదంటే చెడిపోయినవి, దానివి లైఫ్ టైం అయిపోయిన ఫ్రూట్స్ కూడా అలాగే పెట్టుకుని ఉన్నారు. తక్కువ రేటుకి అమ్ముతున్నామనే ఉద్దేశంతో తక్కువ రేటుకి దొరుకుతుందని కస్టమర్లు కూడా దాని వైపు మొగ్గు చూపుతున్నారు. సో మీరు ఏదైనా కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా కొనండి. ఈ రోజు మనం చూస్తే ఇది కనిపిస్తుంది చూడండి, దాదాపుగా ఇదంతా వాటర్ కారుతుంది, మొత్తం ఫంగస్ ఫార్మ్ అయిపోయి. సో ఇటువంటివి చూసుకోకుండా మీరు తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళాక చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి సరిగ్గా, మళ్ళీ మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అందుకే ఫస్టే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏది కొంటున్నా సరే. ఇంకా చాలా వరకు ఇక్కడ మనము లేబుల్ లేని ఐటమ్స్ ఉన్నాయి. సో వీటికి ఆయిల్ అమ్ముతున్నారు, వీటికి ప్రాపర్ లేబులింగ్ లేదు. ఇలా బ్యాండేజ్ వేసి పెట్టారు, అంటే ప్యాకేజ్ డ్యామేజ్ అయితే దీనికి స్టిక్కర్లు ప్లాస్టర్లు వేసి పెట్టారు. ఇలా లేబులింగ్ లేని ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా మనకు లేబులింగ్ లేనివి కూడా కొన్ని మనం సీజ్ చేయడం జరిగింది. వాళ్ళకు సీజర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. డ్యామేజ్ అయిన ప్రోడక్ట్స్ అన్ని కూడా డస్ట్బిన్ లో వేసి దాన్ని డిస్ట్రాయ్ చేసి డిస్ట్రాయ్ నోటీస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము రికార్డ్ చేస్తున్నాము. ఎక్స్పైర్డ్ సీజర్ మెమో వాళ్ళకి ఇచ్చేసి దాని మీద అడ్జుడికేషన్ కేసు అనేది ఫైల్ చేసి గౌరవ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర పెట్టడం జరుగుతుంది. ఈ విషయం గురించి రెగ్యులర్ గా కంప్లైంట్లు వస్తున్నందుకు మా జిల్లా ఆఫీసర్ గారైన అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు రావడం జరిగింది. ఇంకా వివిధ సూపర్ మార్కెట్లు కూడా మేము ఇన్స్పెక్ట్ చేశాము. అక్కడ కూడా కొన్ని నాన్ కంప్లైన్స్ అనేది మేము ఫౌండ్ చేశాము. కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, అవి కూడా నోట్ చేసుకున్నాము. వాళ్ళకు కూడా దానికి తగ్గట్టు మేము కూడా ఇవ్వడం జరిగింది. మా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము రెగ్యులర్ గా ఇన్స్పెక్షన్ చేస్తాము. ఏదైనా కేసు ఉంటే గౌరవ జాయింట్ కలెక్టర్ దగ్గర ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తాము. వాళ్ళకు గట్టిగా పెనాల్టీలు పడేలాగే మేము ట్రై చేస్తాం. ఈ రోజు వచ్చేసి ఉదయం మోర్ సూపర్ మార్కెట్ కి రావడం జరిగింది. అక్కడ చూసాము. తర్వాత రిలయన్స్ స్మార్ట్ లో చూసాము. అక్కడ కొన్ని డ్యామేజ్డ్ ఐటమ్స్ చూసాము, అవి డిస్ట్రాయ్ చేయడం జరిగింది. రిలయన్స్ స్మార్ట్ లో కూడా కొన్ని డ్యామేజ్డ్ ప్రొడక్ట్స్ డిస్ట్రాయ్ చేసాము. ఎక్స్పైర్డ్ అయిన వాటికి సీజ్ చేసేసి సీజర్ మేము ఇచ్చి దాన్ని గౌరవ జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ వివరాలన్నీ కూడా మీరు మాకు అడిగితే ఎప్పుడైనా సరే మేము కేసు స్టేటస్ ఏంటి, ఎంతవరకు వచ్చింది, ఎంత పెనాల్టీ పడిందో కూడా మేము ఎప్పుడైనా మీకు సమాచారం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ.